నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా మంగళవారం జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకొనున్నాయి. ఈ అద్భుతమైన మ్యాచ్లో ఓవైపు టీమిండియా దిగ్గజ పేసర్ యార్కర్ల కింగ్ బూమ్రా, మరోవైపు భారత క్రికెట్ భవిష్యత్తుగా ఎదుగుతున్న టీనేజ్ సెన్సేషన్ సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ ఫేస్ టు ఫేస్ తలపడనున్నారు. ఈ ఇద్దరి మధ్య జరగబోయే పోరు కేవలం ఒక్క మ్యాచ్ ఫలితాన్ని మాత్రమే కాకుండా అభిమానులకు గొప్ప అనుభూతిని పంచనుంది. ఇప్పటి వరకు బూమ్రా, వైభవ్ సూర్యవంశీ ముఖాముఖిగా తలపడలేదు. లాస్ట్ ఇయర్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని దీపక్ చాహర్ డకౌట్ చేశాడు. దీంతో ఆ కుర్రాడికి బూమ్రా బౌలింగ్ను ఎదుర్కొనే అవకాశం దక్కలేదు. కానీ ఆ మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీ మరింత రాటుదేలాడు. తన ఆటతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అండర్-19 ప్రపంచ కప్తో పాటు దేశవాళీ క్రికెట్లో రికార్డుల మూత మోగించాడు. ఐపీఎల్ తాజా సీజన్ను కూడా ఈ 15 ఏళ్ల బీహార్ కుర్రాడు ఘనంగా ప్రారంభించాడు. సిఎస్కేతో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 18 బంతుల్లో 31 పరుగులతో దూకుడు కనబర్చాడు. సిక్సర్ల మూత మోగిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు ముంబై బౌలర్ల పని పట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే బూమ్రా వర్సెస్ బుడ్డోడు పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్ను కట్టడి చేసేందుకు ముంబై ఇండియన్స్ బూమ్రానే తమ అస్త్రంగా ఉపయోగించనుంది. సూర్యవంశీ ఇంతవరకు ప్రొఫెషనల్ క్రికెట్లో బూమ్రాను ఎదుర్కోలేదు. పవర్ ప్లేలోనే బూమ్రాను రంగంలోకి దించి రాజస్థాన్ ఓపెనర్లను కట్టడి చేయాలని హార్దిక్ సేన భావిస్తోంది. బూమ్రా బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా, లేక ఇతర బ్యాటర్ల సరెండర్ అవుతాడా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. వరుసగా 2 మ్యాచ్లకు 2 గెలిచి జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ అదే ఊపులో ముంబైని చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకొని మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ ఉంది. అనారోగ్యం కారణంగా ఢిల్లీతో మ్యాచ్కు దూరమైన హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్తో బరిలోకి దిగనున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తుది జట్టులో 2 మార్పులు జరగనున్నాయి. హార్దిక్ పాండ్యా బరిలోకి దిగితే అతని స్థానంలో ఆయన దీపక్ చాహర్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అంతేకాకుండా కార్బిన్ జోష్పై వేటు పడనుంది. అతని స్థానంలో ట్రెంట్ బౌల్ట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. హార్దిక్ గైర్హాజరీలో బ్యాటింగ్ డెప్త్ కోసం కార్బిన్ జోష్ను ఆడించారు. ఈ 2 ఫైనల్ 11లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.